ప్రజాభవన్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు ముగిశాయి. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అణువణువు జల్లెడ పట్టాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటితో పాటు మంత్రి సీతక్క నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్ నుంచి డాగ్, బాంబ్ స్క్వాడ్స్ వెళ్లిపోయాయి. బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇక నంబర్ ఆధారంగా ఆగంతకుడి కోసం వేట మొదలుపెట్టారు. ఫేక్ కాల్ అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్ బెదిరింపు రావడంతో ప్రజాభవన్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే ఆ తనిఖీలు ముగిశాయి. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అణువణువున జల్లెడ పట్టాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటితో పాటు మంత్రి సీతక్క నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్ నుంచి డాగ్, బాంబ్ స్క్వాడ్స్ వెళ్లిపోయాయి. బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నంబర్ ఆధారంగా ఆగంతకుడి కోసం వేట మొదలుపెట్టారు. ఫేక్ కాల్ అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభవన్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముగిశాయి. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అణువణువున జల్లెడ పట్టాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటితో పాటు మంత్రి సీతక్క నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్ నుంచి డాగ్, బాంబ్ స్క్వాడ్స్ వెళ్లిపోయాయి. బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని కోణంలోనే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నంబర్ ఆధారంగా ఆగంతకుడి కోసం వేట మొదలుపెట్టారు. ఫేక్ కాల్ అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.